Sin square x, find the period of the following function sin square x plus 2 cos square x. చెప్పండి sin square x ని మనం ఎలా మార్చొచ్చు? Sin square x we can write as 1 minus cos square x plus 2 cos square x. Okay, so 1 minus cos square x, 2 cos square x, 1 plus cos square x అంతే కదా. 2 cos square x minus 1 cos square x ఏమవుతుంది? 1 cos square x. సో cos square x ఫార్ములా ఇక్కడ పక్కన ఉంది చూడండి. cos square x ఈక్వల్ టు ఏంటి ఫార్ములా? 1 ప్లస్ cos 2x by 2. ఇది f of x. Okay, then you find the period of f of x. Find the period of f of x. So find the period of cos 2x. ఫార్ములా ఏంటి? cos 2x పీరియడ్ కి ఫార్ములా ఇచ్చాను కదా నిన్న. చెప్పండి ఏంటో ఫార్ములా? 2 by coefficient of x. So period of any trigonometric function, period of cos and sin functions లో ఇక్కడ cos ఫంక్షన్ ఉంది కదా, period of cos 2x equal to 2 pi by coefficient of x. coefficient of x ఏంటి ఇక్కడ? చెప్పండి coefficient of x ఏంటి ఇక్కడ? coefficient of x here 2. 2 pi by 2. 2 get cancelled. The answer is pi. Therefore period of given function, దీని f of x అనుకోండి, ఫస్ట్ ఇచ్చిన దాన్ని f of x అనుకోండి, function in terms of x. So period of f of x equal to pi. This is your answer. Okay, so find the periods for the following function. Fourth question, 2 sin of pi by 4 plus x into cos x. Now it is in the form of sin of a plus b, yes or no? So expand in the form of sin a cos b plus cos a sin b into cos x. Okay, let us say first, దానికంటే ముందు ఈ ఫంక్షన్ f of x అని అనుకోండి. ఇచ్చిన ఫంక్షన్ f of x కి ఈక్వల్ గా అనుకోండి. లెట్ f of x ఈక్వల్ టు గివెన్ ఫంక్షన్. ఓకే, ఇప్పుడు f of x కి ఈక్వల్ గా రాసుకుంటున్నాం వీటన్నింటిని. రైట్, సో 2 into sin pi by 4 value is how much? Sin 45 is 1 by root 2 cos x, cos 45 also 1 by root 2 into sin x into cos x. సో ఇక్కడ మనకి 2 ఉంది, ఇటువైపు ఏముంది? cos x ఉంది. సో 2 cos x తో మొత్తాన్ని మల్టిప్లై చేయండి. సో 2 into 1 2, సో cos x into cos x is cos square x by root 2. Okay, plus 2 into 1 2 by root 2, so sin x into cos x is కాదు tan కాదు, sin x into cos x by cos x అయితే tan వచ్చింది. సో 2 into sin x cos x. ఓకే, సో ఈక్వల్ టు ఇక్కడ ఏముంటుంది? ఇక్కడ 2 ని రూట్ 2 into రూట్ 2 రాసుకోవచ్చు. సో రూట్ 2 కట్టేది ఇక్కడ ఏముంటుంది? ఇక్కడ రూట్ 2 ఉంటుంది. సో రూట్ 2 cos square x అలాగే రాద్దాం, తర్వాత దీన్ని మార్చు. సో ఇప్పుడు చెప్పండి, ఇది ఒక ఫార్ములా చూడండి. 2 sin x cos x అనేది ఒక ఫార్ములా. ఏంటది? sin 2x by root 2. మరి cos square x ని ఎలా స్ప్లిట్ చేయొచ్చు మనం చెప్పండి? cos square x ని మనం 1 plus cos 2x by 2 గా స్ప్లిట్ చేసి ఇది sin 2x by root 2. ఇప్పుడు చూడండి, ఈ ఫంక్షన్ లో మనకి ఏమేమి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఉన్నాయి చెప్పండి. ఎక్స్ప్రెషన్ లో ఏమేమి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఉన్నాయి? cos 2x and sin 2x. ఎస్ ఆర్ నో? సో దీన్ని ఇంకా ఫర్దర్ గా చేసుకుంటూ పోతే రూట్ 2 into 1 రూట్ 2 by 2 is 1 by root 2. సో రూట్ 2 క్యాన్సిల్ అయితే 1 by root 2 cos 2x plus sin 2x by root 2. అన్ని రూట్ 2 లే వచ్చినాయి కింద. ఓకే, సో ఇది లాస్ట్కి వచ్చిన ఫంక్షన్ ఇది. సో పీరియడ్ ఆఫ్ cos 2x ఏమవుతుంది నాకు చెప్పండి? పీరియడ్ ఆఫ్ cos 2x చెప్పండి, ఫార్ములా ఏంటి? 2 pi by x కోఎఫిషియంట్, అదే ఇందులో x కోఎఫిషియంట్. సో 2 pi by x కోఎఫిషియంట్ ఇక్కడ ఏముంది? 2. సో పీరియడ్ ఆఫ్ cos x is pi. అలాగే పీరియడ్ ఆఫ్ sin 2x ఏమవుతుంది చెప్పండి? పీరియడ్ ఆఫ్ sin 2x ఇది కూడా సేమ్ 2 pi by 2 which is equal to pi.
ఓకేనా. సో రెండింటి యొక్క పీరియడ్ కూడా పై అయింది కాబట్టి సో ఎల్సిఎం ఆఫ్ పై కామా పై ఏమవుతుందో చెప్పండి పై అవుతుంది. సో దేర్ ఫోర్ పీరియడ్ ఆఫ్ ఫంక్షన్ గివెన్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క పీరియడ్ ఏమవుతుంది పై అవుతుంది. పీరియడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు పై. సో ఫైండ్ ద పీరియడ్ ఫర్ ద ఫాలోయింగ్ గివెన్ ఈక్వేషన్. సో పీరియడ్ ఆఫ్ సైన్ ఎక్స్ ఏమవుతుంది పక్కన ఫార్ములా కూడా రాస్తాను చూడండి. పీరియడ్ ఆఫ్ సైన్ ఎక్స్ ఈక్వల్ టు 2π బై బి. ఇక్కడ ఎక్స్ కోఫిషియంట్ ఇక్కడ ఎక్స్ వాల్యూ ఇక్కడ ఏంటి 1 కదా. 2π బై 1 ఏమవుతుంది 2π. అలాగే పీరియడ్ ఆఫ్ కాస్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయండి. పీరియడ్ ఆఫ్ కాస్ ఎక్స్ ఏమవుతుంది చెప్పండి. పీరియడ్ ఆఫ్ కాస్ ఎక్స్ 2π బై 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 2π. అలాగే పీరియడ్ ఆఫ్ సైన్ 2x ఫైండ్ అవుట్ చేయండి. ఇక్కడ ఇది నెక్స్ట్ ఫంక్షన్ ఇది సైన్ 2x. పీరియడ్ ఆఫ్ సైన్ 2x ఫార్ములా ఏంటి సైన్ bx అయితే 2π బై b అన్నట్టుగా ఇక్కడ 2π బై 2 అవుతుంది. 2 2 క్యాన్సిల్ అయితే ఏమవుతుంది 5. అలాగే పీరియడ్ ఆఫ్ కాస్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయండి. పీరియడ్ ఆఫ్ కాస్ ఎక్స్ చెప్పండి ఏమవుతుంది 2π బై 1. సో ఏమవుతుంది 2π. సో ఇప్పుడు ఇలా ఇన్ని వచ్చాయి కదా. సో వీటి యొక్క ఎల్సిఎంస్ తీయాలి. ఎల్సిఎం ఆఫ్ 2π 2π π 2π ఏమవుతుంది చెప్పండి. అన్నిటికీ ఎల్సిఎం 2π అవుతుంది. ఓకే. ఎల్సిఎం ఆఫ్ ఆల్ దీస్ టర్మ్స్ ఈస్ 2π. సో ఆన్సర్ ఈస్ దేర్ ఫోర్ ఇది ఫస్ట్ ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఈక్వల్ అనుకోండి. ఈ మొత్తం ఎక్స్ప్రెషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఈక్వల్ చేసుకోవాలి. సో దేర్ ఫోర్ పీరియడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు పీరియడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2π and this is your answer. If a lies between the 0 to pi by 4 means a belongs to which quadrant? First quadrant. A belongs to first quadrant. Okay, first quadrant lo anni positive kada. So cos a value 4 by 5. Cos a equal to 4 by 5 అయితే sin a equal to ఏమో చెప్పండి 3 by 5 తెలుసు కదా. ట్రిప్లెట్ ఇది 4 అయితే ఇది 5 అయితే సారీ అది 5 కాదు హైపోటెన్యూస్ 5 అయితే ఇదేమవుతుంది 3 అవుతుంది. సో ఇది ఏ అనుకుంటే ఇది టీ రాదు. sin a ఈక్వల్ టు 3 by 5. సో ఇప్పుడు డైరెక్ట్ ఫార్ములా వేసి చేసేసేయండి. sin 2a ఫార్ములా చెప్పండి. sin 2a ఈక్వల్ టు 2 sin a cos a. ఓకే 2 sin a వాల్యూ ఇస్ 3 by 5 cos a value is 4 by 5. 2 3 ja 6 6 4 ja 24 by 25. This is the value of sin 2a and cos 2a value is cos 2a ఎలా రాసుకోవచ్చు 2 sin square a so 2 cos square a minus 1 గా రాయొచ్చు కదా. 2 cos square a minus 1 or 1 minus 2 sin square a ఎలా అయినా రాయొచ్చు మీ ఇష్టం. ఆర్ లేదంటే cos square a minus sin square a కూడా రాయొచ్చు. ఈ ఫార్ములా ఈజీగా ఉంది కాబట్టి ఇది చేసేద్దాం. cos 2a equal to cos square a minus sin square a. సో cos a వాల్యూ ఎంత 4 by 5. ఈ 4 by 5 ని హోల్ స్క్వేర్ చేయండి ఏమవుతుంది 16 by 25 మైనస్ sin square a దీన్ని హోల్ స్క్వేర్ చేయండి 3 by 5 ని 9 by 25. సో 6 డినామినేటర్ సేమ్ ఉంది కదా అప్పుడు 16 minus 9 చేయొచ్చు. సో విచ్ ఇస్ ఈక్వల్ టు 7 by 25. Therefore cos 2a value is how much here 7 by 25 and sin 2a value is 24 by 25. Okay, for what values of a in the first quadrant the expression cot cube a minus 3 cot a by 3 cot square a minus 1 is positive. So positive అన్నారు కాబట్టి దీని వాల్యూ ఏమవుతుంది అప్పుడు cot cube a minus 3 cot a by 3 cot square a minus 1 is greater than 0. అవునా కదా. సో ఇప్పుడు ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ని సాల్వ్ చేద్దాం న్యూమరేటర్ని అండ్ డినామినేటర్ని విడివిడిగా. ఓకే సో ఫస్ట్ న్యూమరేటర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. న్యూమరేటర్ ఏముంది ఇక్కడ cot cube a minus 3 cot a greater than 0.
कैन आई टेक cot a common from here? cot a को common निकाल सकते हैं. So cot a ని కామన్ తీయండి. cot a ని కామన్ తీస్తే ఏమవుద్ది? cot square e -3 greater than 0. ఇప్పుడు గ్రేటర్ దెన్ 0 ని 2 టర్మ్స్ కి స్ప్లిట్ చేయండి. అంటే ఏమవుద్ది? cot a value is greater than 0, or we can write as cot square e -3 value is greater than 0. ఓకే, రెండు టర్మ్స్ ని గ్రేటర్ దెన్ 0 కి స్ప్లిట్ చేస్తున్నాను. సో నే ఇక్కడ చూడండి, -3 ఇటువైపు వెళ్తే ఏమవుతుంది? 0కి ఇటువైపు వెళ్తే ఏమవుతుంది? -3 ఇటువైపు వెళ్తే మధ్యలో ఈక్వల్ సింబల్ ఉన్నప్పుడు ఎట్లయితే ట్రాన్స్ఫర్మేషన్ చేస్తారు ఇప్పుడు కూడా అలాగే ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి. -3 వెళ్తే +3 cot square e greater than 3. సో అప్పుడు స్క్వేర్ ఉంది, ఇటు వెళ్తే ఇది ఏమవుద్ది? √3 అవుతుంది. అవునా? స్క్వేర్ ఉంటే ఇటు వెళ్తే ఏమవుద్ది? √3 అవుతుంది. సో √3 cot a లో ఎక్కడ వస్తుంది చెప్పండి? సో cot 30 అంటే ఎలా రాసుకోవచ్చు? cot π/6 రాసుకోవచ్చా? ఇక్కడ ఏ వాల్యూ ఎక్కడ ఉంది? గ్రేటర్ దెన్ π/6. ఏ వాల్యూ గ్రేటర్ దెన్ π/6. సో దీన్ని ఇలా రాసుకోవచ్చు, 0 కంటే ఎక్కువ, π/6 కంటే తక్కువ అవుతుంది ఈ ఎక్స్ప్రెషన్, r అనే ఎక్స్ప్రెషన్. సరే, cot a వాల్యూ 0 ఎక్కడ అవుతుంది తెలుసా? cot a వాల్యూ 0 ఎక్కడ అవుతుంది చెప్పండి? tan 90 ఇన్ఫినిటివ్, cot 0 ఇన్ఫినిటివ్, cot 90 0. ఎస్, అంటే cot a వాల్యూ గ్రేటర్ దెన్ 0 అని ఉంది కదా. సో ఓకే, సో 0 వాల్యూ ఎక్కడ వస్తుంది చెప్పండి? cot π/2 దగ్గర వస్తుంది. అవునా కదా? cot π/2 దగ్గర వస్తుంది. సో మరి దీన్ని ఈ ఎక్స్ప్రెషన్ని ఎలా రాయొచ్చు? ఎస్ చెప్పండి. సో ఎలా రాయొచ్చు? ఏ వాల్యూ ఈస్ గ్రేటర్ దెన్ π/2 అండ్ ఇది నేను తప్పు రాస్తాను, ఇది 0 లెస్ దెన్ ఆర్ గ్రేటర్ దెన్. ఒక్క నిమిషం. సో 0 లెస్ దెన్, జస్ట్ మినిట్, ఇది ఒక్కసారి నేను చెక్ చేస్తాను, ఒక్క నిమిషం. సో cot a ఈస్ గ్రేటర్ దెన్ √3 ఉంది కదా. సో దీని వాల్యూ, ఏ వాల్యూ అనేది 0కి π/6కి మధ్యలో ఉంటుంది. అలాగే ఇక్కడ ఎక్కడ మనకి cot వాల్యూ 0 వస్తుంది అంటే π/2 దగ్గర వస్తుంది కాబట్టి ఇక్కడ ఏ వాల్యూ దేని మధ్యలో ఉంటుంది? ఏ వాల్యూ 0కి π/2కి మధ్యలో ఉంటుంది. సో ఇలా మీరు రాయాలి. ఇక్కడ √3 ఎక్కడ వస్తుంది? π/6 కాబట్టి ఏ వాల్యూ 0కి π/6కి మధ్యలో ఉంటుంది. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి, ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. ఓకేనా? సో ఇలా రాసేసుకోండి. సో నెక్స్ట్ డినామినేటర్ టర్మ్ ఏముంది చెప్పండి నాకు ఇక్కడ? డినామినేటర్ టర్మ్, ఎస్ అందరు చెప్పండి, డినామినేటర్ టర్మ్ ఏముంది? 3 cot square a -1, సో విచ్ ఈజ్ ఆల్సో గ్రేటర్ దెన్ 0. పాజిటివ్ వాల్యూ కాబట్టి న్యూమరేటర్ డినామినేటర్ రెండు కూడా పాజిటివ్, గ్రేటర్ దెన్ 0నే ఉండాలి. సో 3 cot square a -1 ఇటు వస్తే ఏమవుతుందా? +1 అవుతుంది. 3 cot square a గ్రేటర్ దెన్ 1. సో cot square a ఇంటూ 3 ఇటు వస్తే ఏమవుతుంది? /3 అవుతుంది. సో స్క్వేర్ ఉంది, ఇటువైపు వెళ్తే √3 అవుతుంది. సో 1/√3 ఎక్కడ వస్తుంది cot లో చెప్పండి? cot 60. అంటే cot 60 ఎలా రాయొచ్చు? అదే 60 degrees ఎలా రాయొచ్చు? π/3. అంటే ఇక్కడ ఏ వాల్యూ దేని మధ్యలో ఉంటుంది? 0 to π/3. సో ఈ 3 ఎక్స్ప్రెషన్స్ ని మనం బేస్ చేసుకొని మొత్తం ఓవరాల్ లిమిట్స్ రాయాలి దీనికి. ఓకేనా? సో ఓవరాల్ లిమిట్స్ దీనికి ఎలా రావచ్చు చెప్పండి? ఏ వాల్యూ 0 నుంచి స్టార్ట్ అయింది? అన్నిట్లో 0 ఉంది కాబట్టి ఫస్ట్ 0 ఇది ఓకే చెప్పండి. ఇది π/2 ఉంది, π/6 ఉంది, π/3 ఉంది. సో ఎలా రాసుకోవచ్చు? ఏ వాల్యూ 0 నుంచి 90 degrees మధ్యలో ఎక్కడైనా ఉండొచ్చు, లేదా ఇంకొక రేంజ్ ఏదైనా తీసుకుంటే π/3 π/6 కూడా వచ్చేటట్టు తీసుకుంటే ఏ వాల్యూ π/3కి అండ్ π/6కి మధ్యలో కూడా ఎక్కడైనా ఉండొచ్చు. ఓకే,
సో ఇది మీ ఆన్సర్. సో ఏ వాల్యూ 0 to 90 మధ్యలో అయినా ఉండొచ్చు, లేదా ఏ వాల్యూ 30 degrees to 60 degrees మధ్యలో అయినా ఉండొచ్చు. ప్రూవ్ దట్ cos 3a plus sin 3a by cos a minus sin a equal to 1 plus 2 sin a. చెప్పండి cos 3a ఫార్ములా గట్టిగా అందరూ. 4 cos cube a minus 3 cos a. ఇప్పుడు చెప్పండి sin cube a ఫార్ములా చెప్తారు అందరూ గట్టిగా చెప్పండి. చెప్పండి 3 sin a minus 4 sin cube a whole by LHS తో స్టార్ట్ చేస్తున్నా. LHS ఈక్వల్ టు అని పెట్టండి. సో కింద ఎవరు ఉన్నారు? cos a మైనస్ sin a. ఇప్పుడు చెప్పండి నార్మల్ టర్మ్స్ని ఒకవైపు తీసుకురండి, క్యూబ్ టర్మ్స్ని ఒకవైపు తీసుకెళ్ళండి. ఓకేనా? తీసుకెళ్దామా? ఓకే తీసుకురండి. ఇక చూడండి ఈ 3 sin aని అండ్ 3 cos aని మనం పేర్ చేద్దాం. 3 sin a 3 cos a రెండిట్లో 3 కామన్ తీసి రాస్తాం. 3 sin a మైనస్ 3 cos a రాయొచ్చా ఇలాగా? 3 into sin a minus cos a గా రాస్తాం. ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం. ఓకే. సో నెక్స్ట్ వన్ ఈస్ ఇక్కడ కూడా 4 cos cube a ఉంది, ఇక్కడ కూడా 4 sin cube a ఉంది. సో ఈ రెండింటిని పేర్ చేద్దాం. 4 ఉంది కాబట్టి 4ని బయటపడేద్దాం. 4 cos cube a minus sin cube a బై ఏమవుతుంది ఇది? cos a minus sin a. మనకి a cube minus b cube ఫార్ములా తెలుసు కదా, తెలియకపోతే రాస్తా ఇక్కడ రాసుకోండి. a cube minus b cube equal to a minus b into a square plus b square plus a. ఈ ఫార్ములా ప్రకారంగా ఈ సెకండ్ టర్మ్ ని స్ప్లిట్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ స్టెప్ లో. ఓకేనా? చేయండి ఇంకా. ఓకే. సో నెక్స్ట్ ఫార్ములాలో ఏం చేస్తున్నాను, నెక్స్ట్ స్టెప్లో డూ ఇట్ లైక్ దిస్. 3 into sin a minus cos a ని డిస్టర్బ్ చేయకుండా అలాగే రాయండి. ఓకేనా? సో ప్లస్ 4 ఈ కాస్ క్యూబ్ a క్యూబ్ మైనస్ b క్యూబ్ ఫార్ములా ఉంది. ఇక్కడ a అంటే కాస్ a అనుకోండి, b అంటే ఎవరు అనుకుంటారు? sin a అంటే a క్యూబ్ మైనస్ b క్యూబ్ కాస్ క్యూబ్ a మైనస్ sin క్యూబ్ a ని ఎలా రాసుకోవచ్చు? a మైనస్ b అంటే ఎవరు? కాస్ a మైనస్ sin a ఇంటూ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే ఎలా రాయొచ్చు? cos స్క్వేర్ a ప్లస్ sin స్క్వేర్ a ప్లస్ ab cos a ఇంటూ sin a. సో ఇలా రాసేయచ్చు. ఓకే. బై కింద ఏముంది? cos a మైనస్ sin. అపియర్ క్లియర్ ఎవ్రీవన్? ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు ప్రతి టర్మ్లో cos a మైనస్ sin a మనకు కామన్గా కనిపిస్తుందా మీకు? నాకైతే కనిపిస్తుంది. మీకు కనిపిస్తుందా? ఇక్కడ కూడా cos a మైనస్ sin a ఉంది, బట్ sin a మైనస్ cos a ఉంది, అక్కడ మైనస్ కామన్ చేయొచ్చు. ఇక్కడ కూడా cos a మైనస్ sin a ఉంది, కామన్ తీద్దామా? ఈ cos స్క్వేర్ a ప్లస్ sin స్క్వేర్ a వాల్యూ ఏమైంది? cos స్క్వేర్ a ప్లస్ sin స్క్వేర్ a వాల్యూ 1. సో 1 ప్లస్ cos a sin a అవుతుంది ఇక్కడ ఫైనల్గా ఇది. ఓకేనా? సో ఏం చేస్తున్నాను ఇప్పుడు నెక్స్ట్ టర్మ్లో దీన్ని కామన్ తీద్దాం. ఓకే. సో తీద్దామా కామన్? సో ఓకే లుక్ ఎట్ హియర్. సో నెక్స్ట్ వైట్ కలర్ సెలెక్ట్ చేస్తాం. సో ఇందులోకి వెళ్ళి cos a మైనస్ sin a cos a మైనస్ sin a ని కామన్ తీస్తున్నా. cos a మైనస్ sin a ని కామన్ చేయండి. cos a మైనస్ ఇక్కడ మాత్రం sin a మైనస్ cos a ఉంది. నేను సైన్ చేంజ్ చేసిన కాబట్టి ఇక్కడ 3 బదులుగా ఏం రాసుకోవాలి? -3 రాసుకోవాలి. ఎనీ డౌట్? నో డౌట్ కదా. ప్లస్ ఇక్కడ 4కి 4 రాసేస్తున్నాను. ఇది బయటకు వెళ్ళిపోయింది, టిక్ కొట్టింది. ఇంకా లోపల ఉంది ఏంటి? అది లోపల ఉంది ఏంటి? cos స్క్వేర్ a ప్లస్ sin స్క్వేర్ a. దాని వాల్యూ మీకు ఆల్రెడీ 1 అని తెలుసు. ఇంకేముంది ఇక్కడ? cos a sin a. cos a ఇంటూ sin a బ్రాకెట్ పెట్టాలి, ఎందుకంటే ఈ 4 ఈ రెండింటికి అప్లికేబుల్. ఓకేనా? అర్థమవుతుందా? ఎస్. సో ఇన్ దిస్ వే యూ హ్యావ్ టు స్ప్లిట్ ద టర్మ్స్, రైట్? సో ఇదంతా కూడా మనం cos a మైనస్ sin a cos a మైనస్ sin a కింద పైన ఏమవుతాయి? cos a మైనస్ sin a cos a మైనస్ sin a ఏమవుతాయి? cos a మైనస్ sin a cos a మైనస్ sin a క్యాన్సల్ అవుతాయి. సో రిమైనింగ్ టర్మ్స్ ఏమున్నాయి చూద్దాం ఇప్పుడు. రిమైనింగ్ టర్మ్స్ ఏమున్నాయి ఇక్కడ? ఎస్ చెప్పండి. రిమైనింగ్ టర్మ్స్ ఏమున్నాయి? -3 ఇప్పుడు 4తో 1ని మల్టిప్లై చేయి.
4 into 1 4 plus 4 cos a sin a ని sin a cos a గా రాస్తాం. ఎనీ ప్రాబ్లం? ఓకే, ఇప్పుడు చెప్పండి -3 + 4 ఏమవుతుంది 1. ఇక్కడ 4 ని 2 into 2 గా రాసుకోవచ్చా? ఎందుకు అలా రాయాలి సార్ అంటే మనకు ఒక ఫార్ములా ఉంది 2 sin a cos a ఫార్ములా ఏంట్రా చెప్పండి ఏంటి 2 sin a cos a ఫార్ములా ఏంటి sin 2a. So 1 plus sin 2a, so LHS value is equal to RHS. Finally we got this expression, right? So now you see this question, is it clear or not, is it correct or not? Yes, this is correct. So 1 plus 2 sin 2a. Okay, now done.